ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. అసలు శుభ శుక్రవారం అని ఎప్పుడు అంటున్నాం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువపై తన రక్తాన్ని చిందించి మానవాళి మొత్తం కోసం తన ప్రాణాన్ని అర్పించిన రోజుని శుభ శుక్రవారంగా మనం ప్రతి సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడే దినంనే మనం ఆచరిస్తూ వస్తున్నాం. దాన్నే శిలువ ధ్యానాల కింద కూడా అంటే మనం 40 దినాలు పాటిస్తూ వస్తూ ఉంటారు. అంటే 40 దినాలేనా కాదు, ప్రతిరోజు కూడా మనం యేసు ప్రభు వారు శిలువపై పలికిన 7 మాటలను కూడా మనం ఎలా అంటే మనం ఏ రకంగా తీసుకుంటే ఆ శిలువపై తండ్రి ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువపై త్యాగం ఎలా అయితే అక్కడ ఆయన ఎన్ని విషయాలుగా అంటే తను ఎన్నో నిందల అవమానాలు భరిస్తూ ఉమ్మేయించుకుంటూ ఎంతో ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో కూడా అంత బరువు గల శిలువను మోస్తూ తన భుజాలపైన అటుపక్క ఇటుపక్క రోమా సామ్రాజ్య సైనికులు కొడుతూ నిందిస్తూ అవమానిస్తూ ఎంత చేస్తున్నా సరే తను వెళ్తూ ఆ శిలువ మోస్తున్న సమయంలో శిలువపై మరణించే సమయంలో 7 మాటలు పలికిన మాటలు ఎంత గొప్పవంటే శుభ శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే. ఎందుకు గుడ్ ఫ్రైడే? మనం ఏదో గుడ్ ఫ్రైడే అంటే సంవత్సరం ఇంకోసారి వచ్చేస్తుంది చేసుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం అని కాదు. ప్రతిసారి కూడా మనం జ్ఞాపకం చేసుకోవడానికి గుడ్ ఫ్రైడేది మనం ముందుగా ఆచరిస్తున్నాం. ఆ ఆచరణ అనేది దేనికి? ఆయన్ని మరింతగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శిలువపై ఎందుకు మరణించాడు, మన కోసమే కదా. మనం ఎటువంటి విషయాలుగా జీవించాలి, ఏమి విడిచిపెట్టాలి, ఎలా ప్రవర్తించాలి అన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు ఆయన చేసిన సువార్తలో అన్నీ కూడా స్వస్థతలు, విడుదలు అన్నీ కూడా మనం మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో మొత్తం చూస్తూ ఉంటాం. దేవుడు మత్తయి సువార్తలో ఒక రాజుగా వచ్చి ఉన్నాడు. అంటే ఆయన ఎంతగా అంటే చాలా గొప్ప దేవుడు అండి. మన కోసం శిలువపై ఎందుకు మరణించాల్సి వచ్చింది అని అంటే తండ్రి ఆజ్ఞను పాటించడానికి, తండ్రి చెప్పిన మాటకు లోబడి 100% మానవుడిగా భూమిపైకి వచ్చి ఉన్నాడు. అంటే 100% మానవుడిగా వచ్చి ఉన్నప్పుడు తను కూడా అన్ని విషయాల్లో కూడా మనిషిలానే అంటే మనం ఎలా అయితే జీవిస్తున్నామో అన్నీ కూడా తను అలాగే జీవించినప్పటికీ కూడా తను ఒక్క చిన్న చీమ కన్నంత కూడా మచ్చలేదు తనలో. అంటే తనలో ఎటువంటి పాపము కానీ ఎక్కడా కూడా ఏమీ లేదు. అందుకే నా వంటి నీతిమంతుడు ఎవరైనా ఉన్నారా అని దేవుడే స్వయంగా సవాలు విసిరాడు. ఎవరైనా చేయగలరా అలాగా ప్రపంచంలో? అంటే ఆయన రక్తంలోనే మనకి పాప ప్రక్షాళన ఉంది. హల్లెలూయా. ఎందుకు? ఆయన ప్రతిదీ కూడా మన కోసం తండ్రి మాట ఆజ్ఞను ఎక్కడా మేరకోకుండా, తండ్రి మాట జవదాటుకోకుండా శిలువపై రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని విడిచి తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్న సమయాల్లో శిలువపై 7 మాటలు అనేవి మనం శుభ శుక్రవారంగా చూసుకుంటున్నాం. 3వ రోజు ఆదివారం పునరుద్ధరణై తిరిగి లేచిన రోజు ఈస్టర్గా మనం చేసుకుంటూ వస్తున్నాం. అంటే శుక్రవారం ఏంటి? చనిపోయిన రోజు. ఎవరైనా చనిపోయిన రోజు బాధపడుతూ ఉంటారు, లేదంటే అది మరలా సంవత్సరం తిరిగి వచ్చినప్పుడు బాధతో మనం కొంచెం దిగులుగా ఉంటాం. కానీ ఈ శుభ శుక్రవారం మనకి ఎంతో సంతోషకరమైనది. అదేంటి సంతోషకరమైనది అని అంటే అవునండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా మనందరి కోసం శిలువపై అని ఎందుకు అలాగా మరణించాల్సి వచ్చిందో 7 మాటల్లో కూడా స్పష్టంగా మనకు చెప్పి ఉన్నాడు. మనం ఈ శిలువలో పలికిన 7 మాటలు కూడా ఒక్కసారి మనం చూసుకుందాము. ఎందుకంటే ఆయన మన కోసం, ఎందుకంటే మనకు ప్రయోజనం కలగటానికి, మనం సంతోషంగా ఉండటానికి ఆయన ఉపదేశంగా చాలా విషయాలు మాట్లాడుతూ వస్తూనే ఉన్నారు, సువార్త ప్రకటిస్తూ ఎన్నో విషయాలుగా కూడా. కానీ ఆయన ద్వారా పొందుకున్న స్వస్థతలే కానీ, ఆయన ద్వారా జరిగిన అక్కడ అద్భుత కార్యాలు, క్రియలు చూసిన వారందరూ కూడా
చక్కగా ఏంటి పామ్స్ డే అప్పుడేమో చక్కగా హోసన్నా హోసన్నా అనుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఆయన ఆహ్వానిస్తారు. మరలా అదే నోటితో యేసుని సిలువేయండి సిలువేయండి అని అంటారు. అంటే అక్కడ ఏం చూస్తున్నాం? ఆయన ద్వారా స్వస్థతలు పొందుకొని అద్భుత కార్యాలు చూసిన వాళ్ళందరిలో కూడా చాలా మట్టికి ఆయన సిలువ వేయమంటం జరిగింది. ఎందుకు జరిగింది అంటే అక్కడ ఎందుకు అలా జరిగిందో కూడా మనం చూసుకుందాం. హల్లెలూయా. ఎందుకు అని అంటే అక్కడ ప్రతి ఒక్కరిలో కూడా దురాత్మ అందగా చీకటి శక్తులు అనేవి వాళ్ళకి సంపూర్ణంగా అంటే ఎక్కడ కూడా వదులుకోకుండా వాళ్ళని బంధించేశాడు వాడు. అందుకే యేసుప్రభు గారిని సిలువేయండి 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 అని అన్నారు. ఎందుకు అని అంటే మనకి ఎవరన్నా హెల్ప్ చేస్తే వాళ్ళకి మంచి చేయాలని అనుకుంటాం కదా, చెడు చేయాలని అనుకోం. కానీ అక్కడ ఎందుకు అలా జరిగిందంటే తండ్రి ఆజ్ఞ మేరకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడా కూడా తప్పు చేయకోకుండా ఆయన రక్తం పరిశుద్ధంగా అప్పటికి కూడా ఉంది. హల్లెలూయా. ఎందుకు? సిలువపై మరణించాలని ముందుగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి మాట ఆజ్ఞకు భూమిపైకి వచ్చి మన కోసం, మనందరి కోసం, నీ కోసం, నా కోసం, ప్రపంచ మానవాళి నిమిత్తం అందరి కోసం ఆదాం ద్వారా ఎక్కడైతే పాపం అనేది ఎంటర్ అయిందో దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువపై ముందుగా అంత ఇదిగా తను బాధలు, నిందలు, అవమానాలు భరించాల్సి వచ్చింది. తన ప్రాణాన్ని విడిచేటప్పుడు ఏమంటారండి అంటే దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అని అంటాడు కదా. ఎందుకు విడిచావు అని బిగ్గరగా కేక వేస్తాడండి. మత్తయి సువార్త 27:46 అంటే తండ్రి చేయి విడిచేయటం చాలా ఘోరంగా ఉంటుందండి. మనందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలకు లోబడుతూ ఎప్పటికప్పుడు కూడా ముందుకు వెళ్ళే వారంగా ఉండాలని ఆశపడుతున్నా. హల్లెలూయా. ఎందుకు? ఎక్కడికక్కడ కూడా మనం ఏ రకంగా జీవించాలి అని అంటే సిలువలో పలికిన 7 మాటలు అనేవి దేవుడు స్పష్టంగా మనకి మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎందుకు ఆశపడుతున్నాడు? సిలువలో పలికిన 7 మాటలు ఆయన ఏ రకంగా భూమిపైకి వచ్చాడు? తండ్రి ఆజ్ఞ మేరగా భూమిపైకి ప్రభువైన యేసుక్రీస్తు వారు 100% మానవుడిగా భూమిపైకి తల్లి అయిన మరియమ్మ గర్భంలోకి పరిశుద్ధాత్మని ద్వారా తను జన్మించడం జరుగుతుంది. అంటే అక్కడ తల్లి ద్వారా కానీ తండ్రి ద్వారా కానీ ఎటువంటి కల్ముషం లేని పరిశుద్ధమైన రక్తం తండ్రి నుంచి వీడిన పరిశుద్ధ ఆత్మ ద్వారా అక్కడ గర్భం ధరించడం, ఆమె చక్కగా నా డెలివరీ అవ్వటం అవన్నీ కూడా మనకు తెలిసినయే. కానీ ఎక్కడ ఎవరి ఆజ్ఞ? తండ్రి ఆజ్ఞ ఆ పరిశుద్ధాత్మని ద్వారా అక్కడ జరిగింది. హల్లెలూయా. అందుకే సిలువపై 7 మాటల్లో కూడా ఎందుకు అన్ని మాటలు దేవుడు మనకి పొందుపరిచి ఉన్నాడంటే ఎన్నో సువార్త చేస్తూ ఎంతో ఆయన స్వస్థతలు చేస్తూ విడుదల చేస్తూ 3.5 సంవత్సరాల్లో కూడా ఎంత చేసుకుంటూ వచ్చినప్పుడు కూడా హోసన్నా హోసన్నా అని చెప్పి ఆయన ఆహ్వానించిన వాళ్ళే చక్కగా మరల సిలువేయమని అంటారు. అంటే ఏంటండి, మనిషి ఎప్పుడూ కూడా ఎలా జీవిస్తాడో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి తండ్రికి ముందే తెలుసు. అందుకే అందరినీ రక్షించుకోవాలి, ఏ ఆత్మ అగ్నిలోకి వెళ్ళకూడదనే ఆయన ఎంతో ప్రయాసపడి మన కోసం, మానవ నిమిత్తం అందరి కోసం కూడా దేవుడు సిలువపై పలికిన 7 మాటల్లో మనం చూసుకుందాం. శుభ శుక్రవారం. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే. అంతే కదా. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. అసలు ఎవరైనా చనిపోతే శుభం అంటారండి, ఎవరు శుభం అని అనరు కదా. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎందుకు శుభ శుక్రవారం అని అంటున్నాం అంటే ఆయన మనందరి కోసం ఎంతో త్యాగం చేసి తన ప్రాణాన్ని పణంగా అంటే పూర్తిగా ఎక్కడా కూడా ఆఖరికి రక్తాన్ని చిందించి అక్కడ బళ్ళెంతో పొడిచినప్పుడు కూడా నీరు వస్తుందంటండి. అంటే తనలో ఉన్న పూర్తిగా మన కోసం అర్పించాడు. ఎందుకు అర్పించాడో కూడా సిలువపై పలికిన 7 మాటల్లో చూసుకుందాం. హల్లెలూయా. శుభ శుక్రవారం అనేది ఎంతో అంటే అక్కడ పలికిన మాటల్లో మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలో కూడా మనందరికీ దేవుడు సంపూర్ణంగా ఈ వాక్యాలతో ఈ మాటల్లో ప్రతి హృదయ ద్వారం తెరవబడుగాక. ఆయన రాకళ్ళు ఎత్తబడే వారి గుంపులో అనేక ఆత్మల్లో వింటున్న వారు వినబోతున్నారు. మాటలు కూడా నాయన తండ్రి మాటలు తండ్రి మాటలు అనేక మంది హృదయాన్ని తెరిచి నాయన తండ్రి రాకళ్ళు ఎత్తబడే వారి గుంపులో ఉండుటకు సహాయం దయచేయబడుగాక. ఆది అంతవరకు మీరే తోడయ్యండి నాయన తండ్రి. సిలువపై పలికి 7 మాటలను కూడా పరిశుద్ధాత్మ దేవ నా నోటిని బురగా వాడుకొని నువ్వే అనేక ఆత్మల ద్వారం తెరవటానికి నాయన తండ్రి సహాయం దయచేయి. వింటున్న మాటలు వాళ్ళ హృదయంలో భద్రపరుచుకొని సిలువపై ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతలా చనిపోవాల్సి వచ్చిందని ఒక్కసారి వాళ్ళకి ఆలోచన గ్రహింపు దయచేయబడుగాక. వాళ్ళ హృదయం తెరవబడుగాక. వాళ్ళు ఆ
అందరూ కూడా మారుమనసు పొందుకొని రక్షణలోకి నడిపించుకోమని మనస్ఫూర్తి కోరుకుంటూ, నువ్వు ఆకర్షించబడితేనే ఆకర్షించబడతారు యేసయ్య. అటు రీతిలో వారికి మాటను కూడా ఆకర్షించుకొని, ఎందుకు ఇంత చక్కగా దేవుడు మా కొరకు ఎందుకు ఇంత త్యాగం చేయాల్సి వచ్చిందని వాళ్ళు అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయమని మనస్ఫూర్తి కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం కదా. హల్లెలూయా. మరి మనం గుడ్ ఫ్రైడేలోకి వెళ్ళే ముందు ఒక్క మాట మనం అందరం కూడా అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. హల్లెలూయా కదండి. అంటే ప్రతిదీ కూడా ఆయన ఒక్కడే దేవుడు. ఆయనలో పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ తల్లి గర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించడం జరుగుతుంది. కానీ ఆయన 3.5 సంవత్సరాల్లో సువార్త చేస్తూ, స్వస్థత చేస్తూ, విడుదల ఇస్తూ ఎన్నో చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా చాలా మట్టికి సిలువేయమన్నారు. ఎందుకేమన్నారో కూడా మనం సిలువలో పలికినేడు మాటల ద్వారా కూడా మాట్లాడుకుందాం. హల్లెలూయా. ఎందుకు మాట్లాడుకుందాం అంటే మనం అన్నీ కూడా దేవుడు మాటలై ఉండాలండి. మన సొంత మాటలు అయితే అక్కడ ఏమీ ఉండదు. దేవుడు మాటలైతేనే అందరికీ కూడా అర్థమవుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ నాయన తండ్రి మీరేం చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము. అంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరు క్షమించుమని లూకాసు వార్త 23వ అధ్యాయంలో 34వ వచనంలో స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఎందుకు? వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుగా చీట్లు వేసిరంట. పాపం ఆయన అంతా కొట్టి, తిట్టి, నిందించి, అవమానించి, దూషించి, ఉమ్ము వేసి, పిడిగుద్దులు గుద్ది ఎన్నో చేశారు. అది కూడా చాలక ఆయన వస్త్రం తీసి నాకు కావాలని చీట్లు వేసుకుంటున్నారంట. ఏమండి, మనం ఎంతో బాధల్లో ఉండి అలా చుట్టుపక్కలకు వచ్చేసి వాళ్ళు కూడా ఎన్నో మాటలు అంటుంటే ఎంత బాధేస్తుంది. ఉన్నది కూడా మొత్తం కూడా అలాగ తీసుకెళ్ళిపోతుంటే ఎలా ఉంటుంది. కానీ అదంతా ఓకే, ఆఖరికి ఒంటి మీద బట్టలతో సహా కూడా తీసుకొని చీట్లు వేసుకుంటామని అంటే అక్కడ ఎంత బాధగా ఉంటుందండి. అయినా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం ఆయన ఎంతో అవమానం పొందడానికి సిద్ధపడి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అనంటే అక్కడ వీళ్ళని క్షమించమని అంటున్నాడు. ఎందుకు? వీరు ఏమి చేస్తున్నారో వీరికే తెలియట్లేదయ్యా, వీళ్ళకి అది గనక తెలిస్తే ఇలా చెయ్యరు కదా, క్షమించు అంటున్నాడంట. అంటే క్షమించే గుణం ఎందుకు అనంటే మనందరికీ కూడా ఉండాలండి. తెలుసో తెలియక చేస్తూ ఉంటారు, క్షమించుకుంటూ వెళ్ళాలి. అంతేగాని కోపానికి, ఆవేశానికి లోనయ్యి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంటే అక్కడ ఇంకా కక్షలు అనేవి పెరుగుతాయి. ఎక్కువగా కూడా అక్కడ ఇబ్బంది అవుతుంది. అందుకే దేవుడు వీరేం చేయుచున్నారో వీరికి తెలీదు, క్షమించయ్యా అని తండ్రికి చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన బిడ్డలను కూడా ఎవరైనా అవమానపరుస్తూ అలా గనక చేస్తే ఊరుకుంటామా? మన అడ్డేలమా? ఏంటి నా బిడ్డను ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా అంటున్నావు, ఎందుకు ఇలాగా అని చెప్పి అడగమా? అంటే అక్కడ తండ్రికి చెప్తున్నాడు, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియటం లేదు, అందుకే వీళ్ళని క్షమించుము. వీళ్ళు నా వస్త్రమును చీట్లు వేసుకుంటున్నారు, వీళ్ళకి తెలియకే వేసుకుంటున్నారు తప్ప తెలిసి వేయటం లేదు అని తండ్రికి చెప్తున్నాడండి. ఎంత గొప్ప మనసు అండి. అంత దెబ్బలు తిని, అంత రక్తాన్ని చిందిస్తూ, అంత అవమానంలో ఉండి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదని చెప్పాడంటే ఎంత గొప్ప మనసు అండి ప్రభువైన యేసుక్రీస్తు వారిది. అంటే మనం కూడా ఎటువంటి విషయాలకైనా సరే ఆయన పోలి నడుచుకోవాలండి. హల్లెలూయా. అంటే ఎక్కడా కూడా అంటే మనకి అంతగా అంటే మనకి దేవుడు ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులు ఎలా మనల్ని సంరక్షించుకుంటూ ఉంటారో మన దేవుడు కూడా మనల్ని అలా సంరక్షించుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. నేడు నీవు నాతో కూడా పరదేశులే ఉందువని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ఎందుకు ఆ మాట అన్నారో కూడా చూసుకుందాం. హల్లెలూయా. ఎందుకు? నేడు నీవు నాతో కూడా పరదేశులే ఉందువని నిత్యముగా అంటే ఆ మాట ఏంటంటే కుడి దొంగ ఎడమ దొంగ సిలువ పైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మధ్యలో ఉంటారు. కుడి దొంగ ఎడమ దొంగ ఇద్దరు ఉన్నప్పుడు ఏంటంటే కుడి దొంగ అడుగుతాడు, అయ్యా నీతో పాటు నీ పరదేశంలో కూడా నన్ను తీసుకెళ్ళవా అని అడుగుతాడు. ఎలా అడగగలిగారంటారు అంటే అప్పటి వరకు తను ఎంతో మోసం చేస్తూ, దొంగతనాలు చేస్తూ, హత్య చేస్తూ ఎన్నో చెడుగా ప్రవర్తించాడు కాబట్టి అతనికి సిలువ అనేది, మరణం అనేది అక్కడ శిక్షింపబడటానికి ఉన్నాడు. ఎడమ దొంగ కూడా సేమ్ అలాగే ఉంటాడు. కానీ ఎడమ దొంగ ఏమంటాడు? 37వ వచనంలో లూకాసు వార్త
23 అధ్యాయంలో నీ యూదుల రాజువై నిన్ను నీవే రక్షించుకోమని ఆయన్ని అపహసించిరి. అంటే ఏంటి? ఎడం దొంగేమో అపహసిస్తాడు, కుడి దొంగేమో రక్షించమని అడుగుతాడు. అదేంటండి, అందరూ సిలువ మీదే ఉన్నారు కదా, ఎలా ఈయన రక్షించగలుగుతాడని కుడి దొంగ అడిగి ఉన్నాడు. అంటే తన మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఎందుకంటే అక్కడ అందరిలో కూడా దురాత్మ అంధకార చీకటి శక్తులు అనేవి అక్కడ వాళ్ళ మనోనేత్రాలు ముయ్యబట్టడంతో వాళ్ళకి ఏమి తెలియటల్లా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు సిలువేయండి 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 ఇలా చేస్తే పిలాతు రాజు కూడా ఆ మరణశిక్ష వేయటానికి ఇష్టపడ్డు. ఎందుకంటే తన భార్యకి కళల దర్శనం ద్వారా నువ్వు ఆ రాజును నువ్వేమి శిక్షించొద్దు, నువ్వు అలా చేస్తే మన కుటుంబానికి మొత్తం కూడా నాశనం అయిపోతామని చెప్పినప్పుడు ఆ రాజుగారే చేతులు కడుక్కుంటారు. ఈ పాపానికి నాకు ఏమీ సంబంధం లేదని చేతులు కడుక్కొని పక్కకు వెళ్ళిపోతారు శిక్ష విధించి. ఎందుకనంటే ఆ రక్తం ద్వారానే మనకి పాపం అనేది ఎంటర్ అయింది ఆదం అవ్వ ద్వారా. ఆ రక్తం ద్వారానే ప్రభువైన యేసుక్రీస్తు నిష్కలంకమైన రక్తం ద్వారానే మనకి ప్రక్షాళన ఉంది. కాబట్టి అక్కడ మనకి దేవుడు ఆ రకంగా సిలువపై మరణించాల్సి వచ్చింది. ఆ సిలువపై మరణిస్తేనే అక్కడ జరుగుతుంది. ఏదో మామూలుగా చంపేస్తేనో ఏదో చచ్చిపోతే జరగదు. ఆయనంతటా ఆయన ప్రాణాన్ని విడవాలి. ఎవరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణాన్ని తీసుకోలేదండి. ఆయనంతటా ఆయన విడిచాడు. హల్లెలూయా. ఎందుకు ఆయనంతటా ఆయన విడిచాడు అని అంటే అక్కడ తండ్రి ద్వారా కుమారుడిగా భూమిపైకి వచ్చి ఉన్నాడు. ఆయన ఆత్మ మరలా తండ్రికి అప్పగించుకున్నాడు. ఎందుకు? తండ్రి ద్వారా ఆత్మ రూపంలో పరిశుద్ధాత్మ రూపంలో ఆ భూమిపైకి రావటం జరిగింది, మరలా అప్పగించుకోవడం జరిగింది. అంటే కుడి దొంగ ఏమో నన్ను కూడా నీ పరదేశంలో ఉంచుకో అన్నాడంటే అక్కడ తనకు అర్థమైంది, మేమంటే తప్పులు చేసాం, పాపం చేసాము, మాకు ఈ శిక్ష కరెక్టేనయ్యా, నువ్వు అలాంటి వాడివి కాదు, నువ్వు పరలోక రాజ్యంలో వెళ్తున్నప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళవా అని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా. ఎడం దొంగ ఏమో ఎక్కిరిస్తాడు, కుడి దొంగ ఏమో అక్కడ అడుగుతాడు. అప్పుడు అడిగినప్పుడు ఏమంటాడు? నిత్యముగా నీతో చెప్పుచున్నాను. ఎలాగా? నువ్వు నాతో కూడా నా రాజ్యంలో అంటే నిత్యముగా నీతో చెప్పుచున్నానని ఏ రకంగా చెప్పి ఉన్నాడంటే, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము, అందుకని వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిత్యముగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. అంటే అతనికి అర్థమైంది ఈ నిజమైన ప్రభువు అంటే ఈయన దేవుని కుమారుడు అని తనకు అర్థమైంది. కాబట్టి అడగటం ఆ రకంగా కుడిదరంగా ఆఖరి నిమిషంలో రక్షించబడటం జరిగింది. మారు మనసు అనేది ఏంటంటేనండి, బాప్తిసం అనేది ఏంటంటే బాప్తిసం నీటిలో మునిగి పాత రోత జీవితాన్ని చనిపోయి నూతనంగా ఆయనలో జన్మించడం, అది ముఖ్యం. యేసు ప్రభు గారే సాదృశ్యంగా అక్కడ ఆయన చేయటం జరిగింది. ఎందుకంటే మనుషులకి ఎవరి కాళ్ళు కూడా చేస్తేనే చేస్తారు కదా, ప్రాక్టికల్గా ఎక్కువ కావాలి కదా మనుషులకి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకోవడం జరిగింది. కానీ ఆయన ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు, ఆయన తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. కానీ అక్కడ ఏంటంటే అక్కడ ఆయన సాదృశ్యంగా మనకి బాప్తిసం రూపంలో అలాగా చెప్పి ఉన్నారు. ఎందుకు? మారు మనసు అనేది ముఖ్యమండి. మారు మనసు ఎప్పుడైతే మనం పొందుకొని ఉంటామో ఆయనే నిజమైన దేవుడని అంగీకరించి మన హృదయంలో చెడుని విసర్జించి వ్యర్థమైన ఆలోచనలు, తలంపులు, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ విడిచిపెట్టితే అదే మారు మనసు. ముందు అది ఉండాలి, తర్వాత బాప్తిసం అనేది మెయిన్. ఎందుకంటే అది ఆ రకంగా నేను చనిపోయినయ్యా, నీలో జన్మించానని సాదృశ్యం కోసం బాప్తిసం. ఆయన రాకలు ఎత్తబడే వారి గుంపులో అందరూ ఉండాలంటే ముందు మారు మనసు పొందుకొని ఉండాలి. హల్లెలూయా. అందుకే అక్కడ ఆయన మారు మనసు పొందుకొని నువ్వు నిజమైన దేవుడు, నేను అంగీకరిస్తున్నానయ్యా, నన్ను క్షమించు అని ఆయన అడిగాడు. కాబట్టి నిత్యముగా నువ్వు నాతో నా రాజ్యంలో ఉంటావని చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. మూడో మాట ఏంటి? యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. ఎందుకు అక్కడ అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఎందుకు ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు అని అంటే అక్కడ యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిల్చుచుండడు చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యును దగ్గర నిలిచి ఉండుట చూచి, అంటే చాలా దగ్గరగా ఉన్నాడంటండి ఆ శిష్యుడు, ఎక్కడా విడిచిపెట్టలా. అందుకే ఈయన నీ ప్రియకుమారుడు అని చెప్పి అతనికి తల్లిని అప్పగించాడు దేవుడు. అంటే నేను ఎందుకు వచ్చానో తెలుసు, నేను తండ్రికి ఆజ్ఞ ద్వారా పరిశుద్ధాత్మని ద్వారా నేను నీలోకి వచ్చి ఉన్నాను, నా పని తండ్రి చెప్పిన ఆజ్ఞ నెరవేరింది, నేను నెరవేర్చడానికి వచ్చాను, నా పని పూర్తి చేయడం జరిగింది, మానవ నిమిత్తం కోసం అంతా పాప ప్రక్షాళన
నా రక్తం ద్వారానే జరుగుతుంది కాబట్టి, ఎటువంటి పాపం లేని రక్తం ద్వారా జరుగుతుంది కాబట్టి, ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఆయనకు తెలుసు కాబట్టి తల్లిని అక్కడ పిలిచి, ఇదిగో తాను ప్రేమించిన శిష్యుని దగ్గరికి నిలిచి ఉండట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. అంటే ఆ శిష్యుడు దగ్గరగా ఉన్నాడంటండి. అందుకే అతను చూసుకుంటాడని ఒక నమ్మకంతో తల్లిని విడిచిపెట్టుకోకుండా అక్కడ ఆ గడియ నుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అంటే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తెలుసు. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ శిష్యుడికి కూడా ఈమె నీ తల్లి అని చెప్పంగానే ఆ గడియ నుండే ఎమ్మటే తన తల్లి అని చెప్పి తన ఇంట చేర్చుకున్నాడంట. 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి బిగ్గరగా కేక వేశారంటండి. అంటే అసలు ప్రభు యేసుక్రీస్తు వారే బిగ్గరగా కేక వేశారంటే అసలు ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు అలా వేయాల్సి వచ్చింది, ఎందుకు అలా బిగ్గరగా కేక వేశారో కూడా మత్తయి సువార్త 27:46 చూసుకుందాం. హల్లెలూయా. ఎందుకు? ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబ్ఖత్ని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. ఎందుకు అంటే అక్కడ ఇంక ప్రభు యేసుక్రీస్తు వారు మధ్యాహ్నం 3 గంటలు అయిపోయిందంటండి. ఏమండి, అసలు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ప్రభు యేసుక్రీస్తు వారిని సిలువ మీద ఆ కొండ ప్రాంతం అంతా మోపిస్తూ అంటే ఆయన కొడుతూ తిడుతూ నిందిస్తూ అవమానపరుస్తూ ఎంతో చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. అయితే అప్పటికి 3 గంటల సమయం అయిందంట. మనం కూడా చూడండి, దాహం వేసిన ఏదన్నా అయినస్తున్నా మనం ఉండగలమా? అసలు మామూలుగానే ఉండలేము. అలాంటిది ఆయన దెబ్బలు భరిస్తూ రక్తాన్ని అంతా కారిపోతూ ఆయనలో ఉన్న శక్తినంతా కోల్పోతూ ఉన్నాడు. అయితే ఇంకప్పుడు ఎమ్మటే ఏమైందంటే దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం అంటే అక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రి కుమారునిగా ఉన్నంతసేపు అక్కడ మరణించడం అనేది జరగదు. అందుకే అక్కడ తండ్రి అనేది అక్కడ ఎప్పుడైతే కుమారుని చేయి విడిచి ఉన్నాడో అప్పుడు ఎమ్మటే నా చేయి ఎందుకు విడిచావు అయ్యా అని బిగ్గరగా కేక వేశాడంట. అంటే ఆ దెబ్బలు అవన్నీ భరించలేకపోయాడంటండి యేసయ్య. ఎంత భరించలేకపోయాడంటే బిగ్గరగా కేక వేసే అంతగా భరించలేకపోయాడంటండి. ఎంత బాధ కదండి. ఆయన దెబ్బలు నిందలు అవమానాలు చూస్తూ ముళ్ళ కిరీటం ధరించి ఆయన హేళన చేస్తూ ఉంటారే. ఆయనకి ఏం అవసరం అండి? ఎవరన్నా ఒక మాట అంటేనే పడరే, అలాంటిది ఆయన ఎందుకు అన్ని భరించాల్సి వచ్చింది, ఎందుకు అలా సిలువపై మరణించాల్సి వచ్చిందని ఆలోచించడం మానివేసి ఆయన నిందిస్తూ అవమానపరుస్తూ సిలువపైన ఉన్నాడు, 3 మేకులు పీక్కోలేరా, సిలువపై అంత చనిపోవాల్సిన అవసరం ఏముందని హేళన చేస్తున్నారే, ఒక శవంగా మాట్లాడుతున్నారే. ఆయన ఏమి చేయలేక కాదండి, ఎందుకంటే నన్ను రక్షించుకోవడానికి కోసమే ఆయన అంత త్యాగం చేయాల్సి వచ్చింది. మన బిడ్డల కోసం ఎంతో కష్టపడుతూ ఇప్పుడు చూడండి, భూలోకంలో కూడా తల్లిదండ్రులైన పిల్లలకు కానీ లేకపోతే వాళ్ళకి ఏమన్నా కిడ్నీ కానీ అలాంటి ఏమైనా ఇబ్బంది అయితే ఎమ్మటే ఒకరికొకరికి ఇచ్చుకొని వాళ్ళని బ్రతికించుకోవట్లేదా? అలాగే మన తండ్రి కూడా ప్రభు యేసుక్రీస్తు వారు ఆయనకి బలిగా ఆయన అర్పించుకొని మానవ నిమిత్తం అందరి కోసం 2020 సంవత్సరం క్రితమే ఆయన చేసి ఉన్నాడండి. మన శాప పాపాలన్నీ భరించి ఉన్నాడు. మనకు ఆయన రక్తం మూలంగానే స్వస్థత వస్తుంది. ఆయన రక్తం మూలంగానే మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. అందుకే ఆయన రాకలు ఎత్తుబడేవారి గుంపులో మనం ఉండాలి అని అంటే కంపల్సరీ ఇదంతా తండ్రికి తెలుసు కాబట్టి కుమారుని పంపించి ఆదాం పాపను పూర్తిగా కొట్టివేయుటకు కుమారుని రక్తం ద్వారా మనకి విమోచన అనేది జరగడం జరిగింది. అంతేగాని ఇవన్నీ దేవుడు చేయాలంటే ఎంతసేపు అండి? సృష్టికర్త ఆయన ఏమీ చేయలేక ఏంటి? ఒక వస్తువు కనిపెట్టినోడే అన్నీ తెలుసున్నప్పుడు ఎంతో గొప్పగా పోతూ ఉంటాడు కదా. మరి తండ్రి అంతా క్రియేట్ చేసుకున్నప్పుడు ఆయనకు తెలియదు ఏం చేయాలో. ఆది మధ్య అల్ఫా ఒమేగా దేవుడు అండి, ఆయనకు అసాధ్యమైనట్టు ఏదీ లేదు. అందుకే సిలువపై ఆ 7 మాటల్లో స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. గుడ్ ఫ్రైడే అంటే ఎప్పుడూ కూడా మనం ఆయన సిలువపైన ఏమైతే చేసి ఉన్నాడో జ్ఞాపకం చేసుకొని శుభ శుక్రవారంగా భావిస్తూ ఉంటాం. అంటే నా తండ్రి నా కోసం చనిపోయాడు, నేను ఆయన రాజ్యంలో నిత్యం జీవించడానికి నా తండ్రి నా కోసం మరణించాడని జ్ఞాపకంగా చేసుకునేది గుడ్ ఫ్రైడే అండి. అంతేగాని ఏదో ఆచరణ కోసమో పద్ధతుల కోసమో కాదు. నువ్వు ప్రతిరోజు ఆయనతో నీ భుజంపై కాడేనే మోస్తూ వెళ్తున్నంత కాలం కూడా ఆయన రాకలు ఎత్తబడే గుంపులో ఆ సిలువే నిన్న ఆయన దగ్గరికి చేరుస్తుంది. అంటే సిలువు క్రాసు గొలుసులు వేసుకున్నంత మాత్రాన
ఉంగరాలు లేదంటే ఏమన్నా పెట్టుకున్నంత మాత్రాన కాదండి. ఆయనే ఒక నిజమైన దేవుడని మనం హృదయంలో సిలువ వేసుకోవాలి. అప్పుడే అది అవుతుంది. హల్లెలూయా. ఎందుకు? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితో అని బిగ్గరగా కేక వేశారంటే ఆయన ఇంకా అంతా తట్టుకోలేకపోతున్నాడు అవంతా కూడా. అందుకే 5వ మాట, నేను దప్పికొనుచున్నాను అంటాడండి. ఎందుకు దప్పికొనుచున్నాను అని అంటే యోహాను సువార్త 19వ అధ్యాయంలో 28వ వచనంలో చూసుకుందామండి. ఎందుకు దప్పికొనుచున్నాడు అంటే అటు తర్వాత సమస్తమును అప్పటికీ సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. అంటే దాహం అనేది ఆయనకి ముందుగా అక్కడ సువార్త ప్రకటించడం గురించి చెప్పి ఉన్నాడండి. అంటే మొత్తం కూడా సమాప్తమైనదని యేసు ఎరిగి ఉన్నాడు. ఆయన తండ్రి చిత్తం ఏవైతే వచ్చి ఉన్నాడో అవన్నీ కూడా అక్కడ జరగటం అంటే మొత్తం కూడా ఆయన చేసి ఉన్నాడు. ఇంకెక్కడా కూడా కనురెప్పంతా కూడా ఇంకా అంటే ఏది కూడా విడిచిపెట్టింది లేదు. తండ్రి అయితే ఏదైతే చెప్పి ఉన్నాడో పూర్తిగా కూడా తను పాటించడం జరిగింది. అక్కడంతా జరగడం జరిగిపోయింది. అందుకే నేను దప్పికొనుచున్నాను అంటే ఆత్మీయంగా ఆత్మలు కాపాడుకోవాలని ఎంతో దప్పికొనుచుకొని అప్పటి వరకు ఉన్నాడంటండి. ఇంకా ఎప్పుడైతే మరలా తర్వాత దప్పికొనుచున్నాను అనగానే చెరుకుతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి నుండిన కనుక వారు ఒక స్పంజి చెరుకుతో నింపి ఇస్పోతో పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. యేసు ఆ చెరుకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను అంటండి. ఎవరికి ఆత్మను అప్పగించను? సమాప్తమైన పలికని యోహాను 19వ అధ్యాయం 30వ వచనంలో ఎవరికి అప్పగించాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని నేను. హల్లెలూయా. లూకా సువార్తలోని 23వ అధ్యాయంలో 46వ వచనంలో ఉంటుందండి. ఎందుకు తండ్రి నీ చేతికి నా ప్రాణమును అప్పగిస్తున్నానని ఎందుకు అన్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందు నిమిత్తం భూమిపైకి వచ్చి ఉన్నాడు, ఎందు నిమిత్తం తన ప్రాణాన్ని అర్పిస్తున్నాడు సమస్తము అక్కడ మానవాళ్ళందరికీ అర్థం అవటం కోసం చెప్పి ఉన్నాడు. అలా పలుకుతున్నప్పుడే అక్కడ లూకా సువార్త 23వ అధ్యాయంలో 46వ వచనంలో చూసుకుందామండి. ఎందుకు అనంటే అక్కడ అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ఇలాగూ చెప్పి ప్రాణం విడిచెను. ఎందుకు? అక్కడ 3 గంటల వరకు కూడా దేశమంతటి చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యమాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అంటే అన్నీ కూడా అక్కడ దేవుడు అక్కడ అంటే ఈయన మామూలు మనిషి కాదు, నిజమైన దేవుడు అని కూడా అక్కడ కొన్ని సంఘటనలు జరిగి ఉన్నాయి. భూకంపం వచ్చిందంట, అక్కడ భూమి కంపించిందంట, అక్కడ అంతా కూడా అడ్డుతెర అనేది పైనుంచి చెరగటం జరిగిందంట. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. అంటే తండ్రి నువ్వు ఏదైతే అప్పచెప్పావో ఆ పని మొత్తం నేను పూర్తి చేసి ఉన్నాను తండ్రి, నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకున్నాడండి. అంతే. ఎవరో అక్కడ సిలువ వేసేసి యేసయ్యని అంత కొట్టి చంపేస్తే చనిపోలేదండి. ఆయన అంతటా ఆయన అప్పగించుకున్నాడు. హల్లెలూయా. అంటే ఎప్పుడూ కూడా మనం ఈ సిలువపై పలికిన 7 మాటలను కూడా మనం ఏ రకంగా జ్ఞాపకం చేసుకోవాలంటే తండ్రి వీరేం చేయుచున్నారో వీళ్ళని క్షమించమని ఎందుకు అన్నాడంటే అక్కడ వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళు మనోనేత్రాలు మూయబడ్డాయి కాబట్టి దురాత్మ అంతగా చీకు శక్తులు వాళ్ళందరినీ కూడా ఆ రకంగా ప్రభావితం చేయటం జరగటం మూలంగానే క్రూడి దొంగ ఎప్పుడైతే తన తప్పు తెలుసుకున్నాడో నువ్వు కూడా నాతో నిశ్చయముగా నాతో ఉంటావు పరదేశులు అని చెప్పి ఉన్నాడు. ఎప్పుడు తప్పు తెలుసుకొని మారు మనసు పొందుకున్న క్షణాన ఆయనతో ఉండడం జరుగుతుంది. అలా ఏమీ చేయకోకుండా మన ఇష్టంగా జీవించేసి మన ఇష్టంగా ఉంటే ఆయనతో ఎవ్వరూ కూడా ఆయన రాజ్యంలో ఉండరు. అందుకే నా దేవా నన్నెందుకు చేయి విడిచిద్దు అని బిగ్గరగా అంటే ఆయన ఎన్నో భరించాడు, మన కోసం ఎన్నో సహించాడు. అయినా సరే ఎందుకు మనందరం సంతోషంగా ఉండాలని. అదేవిధంగా మనం ఎటువంటి విషయాలుగా నేను దప్పికొనుచున్నాను అన్న మాట చాలా గొప్పదండి. మనం కూడా సువార్త ప్రకటించే విషయంలో దప్పికొనుచూ ఉండాలి. ఆ సువార్త ప్రకటించడంలో కూడా ఎప్పుడూ కూడా దాహంతో మనం దప్పికొనుచూనే ఉండాలి. అప్పుడే ఆ దాహాన్ని ఎలా అంటే తీర్చుకోవాలంటే సువార్త నువ్వు సాక్ష్యం రూపంలోన నువ్వు ఏ రకంగా దేవుని తెలుసుకున్నావు, లేదంటే నీకు ఇచ్చిన తలంతలు వాడబట్టంలో అన్ని విషయాల్లో కూడా నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన దప్పికొనుచున్న మాట మనం నెరవేర్చడం జరుగుతుంది. హల్లెలూయా. ఎందుకు
మనకు ఆ బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరం కూడా ఆయన బిడ్డలమే. ముందుగా మన భూమిపై పంపించింది ఆయన పని నిమిత్తం చేయటానికి. ఆ తర్వాత లోకంలో భూమి అంటే మత్తయి సువార్త 6:33 వరకు మనకు నెరవేరుస్తానన్నాడు. ఎప్పుడు? ఆత్మలో వర్ధిల్లని ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లినట్లయితే. అదేవిధంగా మనం ఆయన రాజ్యము నీతిని వెతికే వారంగా, ఆయన రాకలు ఎత్తబడే వారి గుంపులో ఉండాలంటే ప్రతి ఒక్కరము కూడా ఈ సిలువపై పలికిన 7 మాటలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ శుభ శుక్రవారం అనేది ఎంతో దేవుడు మా కోసం మరణించాడు, నా తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు నా కోసం మరణించాడు. ఆయన ఎంతో నిందలు అవమానాలు భరిస్తూ కూడా ఎందుకు అనంటే మనందరి కోసం అని చెప్పి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు విన్నవారు, వినబోతున్నవారు కూడా తప్పకుండా ఆయనే నిజమైన దేవుడని గ్రహించుకొని ఎందుకు ఇంతలాగా తండ్రి సిలువపై మరణించాడని ఒక్కసారి అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందుకొని అయ్యా అందరూ హృదయాల్లో కూడా మరింతగా ఈ మాటలు వాళ్ళు వింటున్న సమయంలో హృదయ ద్వారం తెరవబడును గాక. వాళ్ళ హృదయంలో పరిశుద్ధాత్మ దేవాన్ని కార్యం జరిగించుకొని వాళ్ళు రక్షించబట్టుటకు సహాయం దయచేసి మరింతగా మారు మనసు పొందుకొని రాకలు ఎత్తబడే గుంపులో ఉండుటకు ఈ శుభ శుక్రవారం అనేది సిలువపై నువ్వు చేసిన త్యాగం అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా నువ్వే వాళ్ళకి నాయన తండ్రి ఆకర్షించుకొని నీ రాకలు ఎత్తబడే వారి గుంపులో సిద్ధపాటు కలగచేయమని వేడుకుంటున్నాం యేసయ్య. మనుషుల మాటకి ఎవరు ప్రభావితం అవరయ్యా. నువ్వు కేవలం నీ మాటలకైతేనే వాళ్ళు ఆకర్షించులవుతారు. అటు రీతిలో నీ మాటలు ఆకర్షితులయ్యేటట్టు సహాయం దయచేయమని, సహాయం నాయన తండ్రి ప్రతి ఒక్కరిపై నీ కృప చూపమని, రాకలు ఎత్తబడే వారి గుంపులో ఆత్మను మరింతగా సిద్ధపాటు కలిగించే ప్రతి ఒక్కరం కూడా నాయన తండ్రి దాహం అనే దప్పిక కలిగి మేము ఉండేటట్టు సువార్త ప్రకటించడంలో, సేవ చేయటంలో, పరిచర్య చేయటంలో, ఆత్మను రక్షించడంలో ప్రతి ఒక్కరు కూడా మరింత భారం కలిగి హృదయాన్ని నింపమని, అన్ని విషయాల్లో కూడా నీ సహాయం దయచేసి శుభ శుక్రవారం అనేది ఎంతో గొప్పగా మాకు దయచేసి ఉన్న తండ్రి. కృడి దొంగ వల్లే ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకొని నీ రాకలు ఎత్తబడే గుంపులో ఉండడం కృచూపమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రతి ఒక్కరము కూడా ఈ గుడ్ ఫ్రైడే అనేది శుభ శుక్రవారంగా ఎంతో చక్కగా మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు మన కోసం అంత త్యాగం చేశారు, ఎందుకు ఆయన మరణించారో మరి అన్ని మాటలు కూడా మీరు ఒక్కసారి హృదయపూర్వకంగా వినినట్లయితే బైబిల్ గ్రంథంలో కూడా స్పష్టంగా మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చేతితో తీసుకొని మీరు కనుక చదివినట్లయితే దేవుడు తప్పకుండా మీతో కూడా మాట్లాడతాడు. మీ హృదయం కూడా తెరిచి దేవుడు తప్పకుండా ఆయన రాకలు ఎత్తబడేవారి గుంపులో దప్పికొని చూనేవారిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అండి.